సింపుల్ గా చెప్పాలంటే మాస్టర్స్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. బాటిల్ మంచిగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, నీళ్లు ఓకే అట్లుంటది మాస్టర్స్ తోని. ఏంట్రా దీన్ని చూసి ఓ రేంజ్ మారిపోయింది ఇటు అనుకున్నారా? బ్యాచ్ మనం ఇలాంటి బ్యాచ్లకు ఎట్లా అంటే ట్విస్ట్లు, ఫైటింగ్లు, చేజింగ్లు. ఇలా మాస్టర్స్కి వెళ్ళి వాళ్ళ డిగ్రీ తీసుకుని వచ్చేసావు అనుకుంటున్నాము, అక్కడే నువ్వు పోపేసిన పప్పులో కాలెట్టావు. ఆడుతూ పాడితే ఏమైపోదు మాస్టర్స్. ఇక అంతా చెప్పాలంటే ఇది సరిపోదు. హై బీజిఎం, అమ్మాయిలు, పూలు కావాలి. అదంతా సుద్దొద్దు అనుకున్న వాళ్ళు ముందుకు ఫార్వర్డ్ అయిపోతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, యావరేజ్ ఉండే దేశీ పోర్లు కూడా ఫారెన్ వచ్చిన తర్వాత సూపర్ మోడల్స్ అయిపోతారు. అట్లుంటది అమెరికాతోని. ఇదిగో పువ్వు అదిగో లవ్వు, ఇదిగో పువ్వు అదిగో లవ్వు, ఇదిగో పువ్వు అదిగో లవ్వు. పువ్వులకి అమ్మాయిలకి ఏదో కనెక్షన్ ఉంటది మామ. ఇక ఆ బొకే నాకనిచ్చారు మామ. ఆ పోర్ని చూడంగానే బొకే బొక్క పెట్టించుకోవాలనిపించింది. నవ్వుతా ఉంది. ఏందిరా బై నీ లొల్లి స్టిల్స్ గిల్సు అంటే బొంగు ఈ డ్రెస్ ఒకటే 10,000 మామ. అందుకే కావాల్సిన వీడియోలు ఫోటోలు దిగేసా. ఇక అంతేకాదు రోడ్ అంతా కూడా తిరిగేసా నేను గ్రాడ్యుయేట్ అయ్యానని. అట్లుంటది మరి మనతో. థ్యాంక్స్. సభ అందరికి నమస్కారం. మాస్టర్స్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇక నా ఎక్స్పీరియన్స్లు, నేను ఫేస్ చేసిన విషయాలు అన్ని మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతాయంటే ధన్యుడిని అవుతాను. ఎందుకంటే నాకెవరో హెల్ప్ చేస్తేనే ఇట్లా అయింది. మీకెవరున్నారంటే నేనున్నాను. ఈ రామబాయ్ ఉన్నాడు. మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి, కంటెంట్ ని ఫాలో అవ్వాలి, ఇన్ఫర్మేషన్, వ్లాగ్స్ ఇవన్నీ చూడాలి. ఓకే సరే పాయింట్ కి వచ్చేద్దాం. చలో ఎట్లుంది డ్రెస్. మాస్టర్స్ అనేది ఒక పెద్ద యజ్ఞం లాంటిదబ్బా, నిజంగా చెప్తున్నా. చాలా ఒకసారి వాడు సౌండ్ చేస్తున్నాడు. చాలా కష్టమారా బై అంటే కాదు, అంత తేలిక కూడా కాదు. ఆ భగవంతుడు, మా బావ, మా పేరెంట్స్, మన ఫ్రెండ్స్ వీళ్ళందరి సహాయంతో నేను అయితే మాస్టర్స్ కంప్లీట్ చేశాను. నువ్వు ఇట్లా కాల్ రెగరేసుకొని వచ్చి మామ నేను మాస్టర్స్ ఒక్కడే కంప్లీట్ చేయగలుగుతాను, ఏలేస్తాను ఇక్కడ అమెరికాకి వచ్చి అంటే అంత సినిమా లేదు. ఎందరో సహాయం చేస్తే గానీ నీకు అమెరికాలో సుడి తిరగదు. ఒక్కళ్ళం మనం ఏం పీకలేము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇక్కడ యుఎస్ విషయాలు తెలిసిన వాళ్ళు ఉండాలి. అది ఏ విషయంకైనా సరే. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా పెద్దవైపోతాయి ఇన్ఫర్మేషన్ తెలియక. నాకు మా బావ చాలా విషయాల్లో హెల్ప్ చేశారు. ట్యాక్స్ ఫైలింగ్ లని, యూనివర్సిటీ విషయాలని, ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్, ఇది అది అని చెప్పేసి నీకు డబ్బులు సేవ్ అవ్వాలంటే ఇక్కడ నీకు ఎవరన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది. నువ్వు మాస్టర్స్ కి వచ్చే ముందు ఇక్కడ రిలేషన్స్ పెంచుకో. నీ పురాతనపు రిలేటివ్స్ ఎవరున్నారనుకో వాళ్ళని కూడా కలు, రెగ్యులర్ గా టచ్ లో ఉండు. రెండో విషయం వచ్చేసి రిసెర్చ్ చేసే కేపబిలిటీ ఉండాలి. ఏదో వచ్చినాము ఏదో బతికినాము అని కాదు. ఇక్కడికి రాగానే జనాలు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, అరే బయట ఇచ్చేద్దాం రా అసైన్మెంట్లు అంటారు. బయట ఇచ్చేస్తే అదో 300. ఒకసారి ఇలానే మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే, ఆమె ఇలానే బయట ఇచ్చింది. బయట ఇచ్చామంటే నీకు అదొక తలకే నొప్పి అనమాట. నీ జుట్టు వాడి చేతిలో ఉంది లిటరల్ గా. వాడేమో లొల్లి చేశాడు దాంట్లో. ఈమె వాడిని కనెక్ట్ అవ్వడం కూడా లేదు, ఏడుస్తూ కూర్చుంది. అండ్ ప్రొఫెసర్లు ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే అలాంటిది ఏమన్నా దొరికింది అనుకో ఇమ్మీడియట్ గా దెబ్బేస్తారు. ఇక ఇంత మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. చాలా మంది ఇలా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి యూనివర్సిటీలు మారిన వాళ్ళు ఉన్నారు. సీరియస్ చెప్తున్నా, మజాక్ చేయట్లేదు నిజంగానే. ఇక్కడికి వచ్చి నువ్వు ఓన్లీ పార్ట్ టైంలు చేసుకుంటూ సబ్జెక్టులను లైట్ తీసుకుంటే పోయినట్టే. ఇక సబ్జెక్టులు నువ్వు పార్ట్ టైం ఏమైనా పీక్ చేస్తావా అంటే ఆ పార్ట్ టైం డబ్బులన్నీ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ పోతాయి. ఇండియాలో మంచి లోన్లు తీసుకొని వచ్చి ఇక్కడ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వగానే లోన్ కూడా కంటిన్యూ అవ్వదు. SBI గానీ PNB గానీ అలాంటి వాటికి కొన్ని కేసుల్లో అవుతుందేమో రికమెండేషన్లు చేస్తే. ప్రొఫెసర్ల విషయం, ఈజీ ప్రొఫెసర్స్ ఎవరున్నారో అందరినీ కనుక్కోరా. ఏం చేస్తావు చెప్పు నువ్వు? లేట్ చేయకుండా తొందరగా వాళ్ళ క్లాసెస్ లో ఎన్రోల్ అయిపోవాలి ఈజీ ప్రొఫెసర్స్. ఇవన్నీ టాక్టిక్స్, ఎవరు చెప్పరు నీకు. ఓకే నేను కాబట్టి చెప్తున్నా, ఫాస్ట్ గా ఉండాలి. ఇక్కడ అమెరికాలో నువ్వు ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోగలగాలి, ఫాస్ట్ గా ఉండాలి. అప్పుడే నీకు ఏదైనా ఈజీగా స్మూత్ గా ఏది అరటిపండు లాగా వెళ్ళిపోద్ది లైఫ్. ఓకే ఐ గాట్ దెమ్, థ్యాంక్స్, ఐ రియలీ అప్రిషియేట్. అది చూడండి, ఆ ఫారినర్ గ్రాడ్యుయేషన్ అయ్యో కదా షార్ట్స్ ఏమన్నా కావాలా అని అడిగాడు. ఇక్కడ అంతా ఫ్రెండ్లీ ఉంటారు. ఓకే ఈ అమ్మాయి ఎప్పుడు రాసుకొచ్చినా ఆ పేజ్ మాత్రం కనిపిస్తున్నా కదా క్లియర్ గా. కొన్ని విషయాలు మీకు చెప్పకూడదు, జనాలు ఎవరు చెప్పరు, కానీ నేను చెప్పేస్తున్నా. ఇక్కడ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్లు ఉంటాయి మామ. పెళ్ళవగానే పిల్లలు పుట్టుడు ఎంత కామనో యూనివర్సిటీ ట్రాన్స్ఫర్లు అంత కామన్. ఆంటీ ఏమో ఎక్కడో చదువుతా అనుకుంటారు, అంకుల్ ఏమో ఎక్కడో చదువుతున్నాడు వీడు అనుకుంటారు, కానీ ఆడ అక్కడ చదవట్లేదు. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యి ఆల్రెడీ వేరే ఎక్కడో ఆన్లైన్ యూనివర్సిటీలోనో ఇంకే యూనివర్సిటీలోనో చదువుతున్నారు. అందరు అనట్లేదు, కొంతమంది. అమెరికాకి వచ్చిన తర్వాత 2 స్టార్ట్ అవుతాయి. ఒకటి నీ ఇండిపెండెంట్ లైఫ్, రెండోది నీ పర్సనల్ సీక్రెట్ లైఫ్. ఆ సీక్రెట్ లైఫ్ మీ ఫ్రెండ్స్ కి తప్ప ఇండియా వాళ్ళకి తెలియదు. అట్లుంటది ఇక్కడ మొత్తం. ఏ విషయం అయినా సరే, అది ఎంత పెద్ద విషయం అయినా సరే. నేను ఓన్లీ స్టూడెంట్స్ గురించి చెప్పట్లా, H1B వీసా ఇష్యూస్ అవన్నీ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఇండియాతో ఇంకా ఆల్మోస్ట్ ఆ పర్సనల్ లైఫ్ తో కనెక్షన్ పోతుంది. ఇండియా వాళ్ళకి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. చాలా జరుగుతుంటాయి ఇక్కడ, ఎవడు ఇండియాకి చెప్పడు. ఓకే కష్టాలైనా సరే సుఖాలైనా సరే రెండు ఉన్నాయి. రోజు ఇంత డబ్బులు స్పెండ్ చేసి ఇంత చేసి మాస్టర్స్ చేతుల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంటే, నేను
నేను చాలా మందిని చూసా డార్లింగ్స్, లాస్ట్ సెమిస్టర్ దాకా చదువుతారు. లాస్ట్ సెమిస్టర్ లో స్ట్రిక్ట్ ప్రొఫెసర్లు, నిజంగా చెప్పాలంటే మన CSU ఉంది. మన CSU లోనే CS ఇస్ వెరీ టఫ్. 2 ప్రొఫెసర్స్ ఉంటారు, చాలా స్ట్రిక్ట్ ప్రొఫెసర్స్ అనమాట. ఇదేంటి స్నేక్ అండ్ ల్యాడర్స్ ఉంటాయి కదా, ఆ స్నేక్ అండ్ ల్యాడర్స్ లో లాస్ట్ కి 2 పాములు ఉంటాయి పైన. అంతా అయిపోతుంది అనగానే ధన్వని కాటేస్తే కిందకు వస్తావు మళ్ళీ. అట్లుంటది. వాళ్ళు 2 దెబ్బలు కొట్టారనుకో, నువ్వు వెళ్ళి ఏ ఆన్లైన్ యూనివర్సిటీలో పడతావు, ఎక్కడో పోవాల్సి వస్తుంది. లాస్ట్ సెమిస్టర్ దాకా నువ్వు కట్టిన ఫీజు 30 లక్షలు. 30 లక్షలు నువ్వు కట్టిన ఫీజు అంతా వేస్ట్ అయిపోయి మళ్ళీ కొత్త యూనివర్సిటీలో మాస్టర్స్ స్టార్ట్ చేయాలి. మజాక్ కాదు మామాది. 1.5 year నువ్వు కష్టపడి చదివి లాస్ట్ సెమిస్టర్ లో సబ్జెక్టులు ఫెయిల్ అవుతే అది వరస్ట్. సబ్జెక్టులు ఎందుకు ఫెయిల్ అవుతారంటే మామ అంత ఈజీ కాదు. ఇప్పుడు స్ట్రిక్ట్ ప్రొఫెసర్లు దొరికారంటే మాత్రం ఉతికి ఆరేసి ఇట్లా ఎగరేస్తారు గాల్లోకి. ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఏ ప్రొఫెసర్ తీసుకోవాలి, ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. మీరు ముందు కాంటాక్ట్ అయ్యి ఇవన్నీ కనుక్కోండిరా. అరే ఏం చేస్తున్నావు, తాగుతున్నావా, నేను కూడా వస్తారా బై, మాస్టర్స్ వచ్చి చిల్ అవుదాం రా బై, టిప్ క్లబ్ పోదాం, వీడి కొడదాం, ఇవి కాదు మామ. మన చేతుల్లోంచి దన్మని జారిపోతాయి కొన్నిసార్లు. ఎంతో మంది సపోర్ట్ చేస్తే గానీ కంప్లీట్ అవ్వదు. నీకు ఆన్ క్యాంపస్ రికమెండేషన్ అయినా సరే, నిజం చెప్పాలంటే నీకు పార్ట్ టైం రికమెండేషన్ అయినా సరే, ఏంది రెఫరెన్స్లు అయినా సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్లు చేస్తారు, ఆర్ ఓవర్ స్పీడింగ్ టికెట్లు అయినా, ఇవన్నీ ఎలా తప్పించుకోవాలి, లాయర్స్ ని ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్. దానికంటే ఎక్కువ గాడ్స్ గ్రేస్ ఇంపార్టెంట్. గ్రాడ్ అవ్వగానే కథ అయిపోలేదు, కథ మొదలైంది యాక్చువల్ గా. ఎందుకంటే జాబులు లేవు ఇక్కడ బయట. నిజంగా చెప్పాలంటే జాబులు చాలా తక్కువ ఉన్నాయి. అయితే USA రావద్దా అంటే ఎవడు నిన్ను రావద్దు అని చెప్పడానికి ఉండదు. కాకపోతే నీకు ఫైనాన్షియల్ బ్యాకింగ్ గట్టిగా ఉండాలి, లోన్ గట్టిగా ఉండాలి. అప్పుడే నువ్వు ఇక్కడికి వచ్చి సస్టైన్ అవ్వగలుగుతావు. ఇంకోటి స్కాలర్షిప్స్ లాంటివి ఏమైనా ఉంటే తెచ్చుకో. GA TA లాంటివి అవుతే అవు. స్కాలర్షిప్ తగ్గుతాయి, ఫీజు తగ్గుతాయి బామ. GA అయిన వాళ్ళు తోపులేం కాదురా బాయ్, నేను చూస్తా కదా. నార్మల్ వాళ్ళు అయిపోతారు. GA అనగానే ఓ అదేదో అఫర్ సెంటర్ అనే ఇంత పెద్దగా ఉంటది అనుకోకండి. నువ్వే అనుకుంటావు అరే వాడే అయ్యాడు GA నేను అవ్వలేదని. యాక్టివ్ గా ఇన్ఫర్మేషన్ బాగా కనుక్కుంటే నువ్వు ఇక్కడ హీరోవి. అది మాత్రం ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలాంటి కంటెంట్ మళ్ళీ తీసుకురావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. అదే అమ్మాయిలు ఎలా పెట్టినా చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్ అనగానే సబ్స్క్రైబ్డ్, కమెంటెడ్, లైక్డ్, నోటిఫైడ్, ఎల్డ్, ఇన్ని చేస్తారు అమ్మాయిలకి. అయితే అదే అబ్బాయి అయితే ఎంకరేజ్ చేయరా ప్లీజ్. చేయలేదు కదరా, ఎందుకురా అట్లా చేస్తారు? అబ్బాయిలు సపోర్ట్ చేసుకోకపోతే ఎలా? అండర్స్టాండ్ దాట్. అదే మీరే ఒక ఛానల్ పెట్టి నేను ఇలా చేస్తే ఎట్లుంటది మీకు? ఓకే సరే, కమింగ్ బ్యాక్ టు టాపిక్. నా మాస్టర్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లన్నీ షార్ట్ గా స్పీడ్ గా చెప్పేస్తాను. ఆ తర్వాత ఇందులోంచి ఏమన్నా ఇంపార్టెంట్ విషయం ఉంటే అది మీరు ఏరుకోండి. నేను మాస్టర్స్ కి రావడమే అయోమయ పరిస్థితిలో వచ్చాను అనమాట. పేరెంట్స్ డెసిషన్ తో వచ్చాను నేను యాక్చువల్ గా, నిజంగా చెప్పాలంటే గాడ్స్ గ్రేస్. నేను US లో అడుగు పెట్టిన దగ్గర నుంచి టెన్షన్లు స్టార్ట్. మా వాడు ఫ్లైట్ సరిగ్గా బుక్ చేయలేదు. ఎవడు? ఆ కన్సల్టెన్సీ వాళ్ళు. ముందు ఈ కన్సల్టెన్సీ వాళ్ళు నమ్మకుంటారు. మీరు నిజంగా చెప్తున్నా, కన్సల్టెన్సీ వాళ్ళందరూ నన్ను తిట్టుకున్నా సరే నేనైతే నిజం చెప్తారా, స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ ఇది. అరే మామా స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, కన్సల్టెన్సీ వాళ్ళకి యూనివర్సిటీస్ తో టైఅప్స్ ఉంటాయి డార్లింగ్స్. మంచి స్కోర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా నువ్వు ఇలాంటి నార్మల్ యూనివర్సిటీస్ లో దోసేస్తే ఎట్లా చెప్పు? కన్సల్టెన్సీ వాడికి ఏంది ప్రాఫిట్ అంటే, కన్సల్టెన్సీ వాడికి షేర్ వస్తుంది ఆ యూనివర్సిటీ నుండి, నీకు మాత్రం ఏమొస్తుంది? బొక్క వస్తుంది. అర్థమైనా? ఫీజు ఎక్కువ ఉన్న యూనివర్సిటీలో నిన్ను చేర్పించారనుకో, తర్వాత ఎవడు కట్టుకోవాలి లోన్లు? ఆల్రెడీ జాబులు లేక అల్లాడుతున్నారు మామ. మళ్ళీ నువ్వు ఏదో ఫీజు హై ఉన్న యూనివర్సిటీలో చేరావనుకో కష్టం కదా. నీకోసమే చెప్తుంది, ఓకే నీకోసమే. గ్రాడ్యుయేషన్ లో కూడా ఇలానే స్పీచ్ ఇద్దాం అనుకున్నా, 4 గంటల పేజీలు. ఓకే 4 గంటలు మంచిగా ఆపకుండా స్పీచ్ ఇద్దాం అనుకున్నా. ఏం చేస్తాం, నెట్టారు నన్ను బయటికి. వచ్చేసినా ఇక మీతో మాట్లాడదామని ఫిక్స్ అయినా. నెక్స్ట్ ఏంది ఒక్కసారి దీనమ్మ రాసుకొస్తా బ్రో, నేను ఎక్కడ పోతుందో ఏందో. నేను ఇక్కడికి రాగానే ఒకడు ఏం చేస్తాడు తెలుసా, నాకు ఫస్ట్ అకామిడేషన్ ఇస్తా అన్నాడు. నేను ఇండియాలో ఉన్నప్పుడే మాట్లాడాను అనమాట అతనితో. నేను అకామిడేషన్ ఇస్తా అన్నాడు కదా అని వచ్చేసి వాటితో ఉన్న 3-4 days కి నాకు ఇంత అని చార్జ్ చేశాడు అనమాట. ఫస్ట్ లో ఇండియా నుంచి అమెరికాకి రాగానే పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా, అప్పుడే పిల్లాడిని కానీ తేరుకుంటున్న బాలింతరాల్లా ఉంటది అనమాట. చాలా డెలికేట్ సిచ్యువేషన్ అది. ఎవరు ఎక్కువ వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. అప్పుడే అమెరికా నుండి ఇండియా వచ్చిన వాళ్ళ పరిస్థితులు కూడా అలానే ఉంటాయి. ఓకే ఫస్ట్ థింగ్, నాకు వాడు ఫ్రీ అని చెప్పి ఆ తర్వాత చార్జ్ ఇది నువ్వు $150 కట్టన్నాడు. సడన్ గా కట్టంటే ఎక్కడి నుంచి కడతాం? ఇక లొల్లి చుక్కలు చూపించారు నాకైతే. ఒకనొకళ్ళు అయితే చుక్కలు చూపించారు. స్టూడెంట్ అకామిడేషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మామ. కొంతమంది ఏమో వీళ్లు కొడుతూ ఉంటారు, కొంతమంది ఓన్లీ తాగుతూ ఉంటారు. మామ నేను స్ట్రాంగ్ అనుకుంటావు, కానీ ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. వాళ్ళని ఫోర్స్ చేయడమో ఆర్ నువ్వు బాధలో ఉన్నప్పుడు తాగడమో అట్లా చేస్తావు. 8 అయిపోయిన వాళ్ళు ఎక్కువ అందరితో పెట్టుకోకు, అందరితో ఎక్కువ పూసేసుకోకు. ఎక్కువ పూసేసుకుంటే టైం వేస్ట్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు వెళ్ళాలి, సోది ముచ్చట్లు సోదిగోల. అసలు మాట్లాడకుండా నీ పన్ను చూసుకోకు. సైగ్గాడు అనుకొని నేను రూమ్ నుంచి ఇమ్మీడియట్ గా పంపించేస్తారు. నీకు అర్థమైందా? బ్యాలెన్సింగ్ అనమాట అమెరికా అంటే. ఆ తర్వాత నేను రూమ్ మారాల్సి వచ్చింది. మళ్ళీ లొల్లి. వాళ్ళు మంచోళ్ళు కాదా బ్రో అంటే
మంచోళ్ళే మామ, అందరూ మంచోళ్ళే. పరిస్థితులు, రూమ్మేట్స్ చాలా ఇంపార్టెంట్. రూమ్మేట్స్ కనుక బిస్కెట్ అనుకో, మా రూమ్మేట్స్ ఇప్పుడు నేను ఉంటున్న రూమ్మేట్స్ చాలా మంచోళ్ళు అనమాట. మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే. వీళ్ళు ఏంటంటే మనీ విషయంలో కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. నా కోసం నాతో పాటు కొంచెం అడ్జస్ట్ అవుతారు. సాధ్యమైనంత వరకు అడ్జస్ట్మెంట్ అయిపోండి. నేను ఒక అమ్మాయిని చూసాను, అమ్మాయికి చాలా పొగరు అనమాట. చిన్న చిన్న వాటికి కూడా అడ్జస్ట్ అవ్వకుండా వెళ్ళిపోయింది. ఏమైంది, అలా రూమ్స్ మారుతుంటూ కూర్చోవాలి. ఇక ఈగోలు, ఈ పొగర్లు, యాటిట్యూడ్లు ఇవన్నీ పక్కన పెట్టేయండి. అమెరికాకి వస్తున్నారంటే ఈగోలు, యాటిట్యూడ్లు పక్కన పెట్టేయాలి. ఫస్ట్ చేసేదే బొంగులో పనులు ఇక్కడ అన్ని. ఆ తర్వాత కూడా యాటిట్యూడ్లు, ఈగోలు అంటే వద్దు ప్లీజ్. మీ యాటిట్యూడ్ మీ దగ్గర పెట్టుకోండి. నువ్వు చేసేదే లంగా పనులు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎవడి పని వాడు చూసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు మీరు? చదువుకోవడానికి వచ్చారు, చదువుకోండి ఫస్ట్. అరే పార్ట్ టైం చేసి వస్తారు, బీర్ కేసు తీసుకుంటే అదే $20 అయిపోద్ది. ఓకే, పెద్ద పెద్ద బీర్లు. మళ్ళీ ఫ్రెండ్స్ కదా, షేరింగ్లో పోతాయి మనీ మొత్తం. పోనీ దానివల్ల హెల్త్ వస్తుందా అంటే లేదు. ఇగో ఇలాంటివి తాగుండ్రి. చాలా మంది అనుకుంటారు కదా, అరే మీరు యూఎస్ వెళ్ళిపోగానే ఐఫోన్లు కొంటారా బై, ఇది కొంటారా బై, అవి కొంటారని. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మామ, బయ్యింగ్ ఈజీ మామ. ఓకే, ఇప్పుడు నాది ఐఫోన్ ఎట్లా కొన్నాను, AT&T లైన్ అని ఒకటి ఉంటుంది. ఆ లైన్లోకి వెళ్తే వాడు ఐఫోన్ ఇస్తాడనమాట. ఇక మెల్లిగా నెలకి ఇంతను కట్టుకోవాలి. వీడు అమెరికాకి వెళ్ళంగానే రేంజ్ మారిపోతుందా అనుకుంటే అలా ఉండదు. నిజంగా చెప్పాలంటే ఎకనామికల్గా సస్టైన్ అవ్వడం కొంచెం, అంటే ఇక అది ఎలా చెప్పాలి మీకు, నిజంగా చెప్పాలంటే అంత తేడా ఏమి ఉండదు మామ. ఫ్రెండ్స్ని చూసి, ఫోటోలు చూసి ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది అని వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు. నిజంగా చెప్తున్నా. ఓన్లీ ఫ్రెండ్స్ని చూసో ఆర్ ఫ్రీడమ్ చూసో ఆర్ లైక్ అమ్మాయిని చూసో అక్కడికి వెళ్తే రిలేషన్లో ఇది అది అనేసి ఓకే ప్లీజ్ హలో అవన్నీ చూసి వచ్చారనుకో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బాగాలేదు సిచ్యువేషన్ అంతా. నిజంగా అయితే రావద్దనట్లా మళ్ళీ అదే రాబాయ్, రావద్దా అంటే రావద్దా అదేంటది ఏమై చేసే వాళ్ళ సమంత అడిగినట్టు రావద్దంటావా అని అడగ నన్ను ప్లీజ్. రావద్దనట్లా. ఇప్పుడు వద్దంటున్నా జెస్సీ, ఇప్పుడు వద్దంటున్నా. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే మజాక్ చేయట్లే నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత చుక్కలు కనిపించే వాళ్ళు ఉన్నారు. మా రూమ్మేట్ ఒక ఆమె ఉంటుంది, ఆమె మస్తు రిగ్రెట్ అవుతుంది ఎందుకు వచ్చానని. ఎందుకు రిగ్రెట్ అవుతుందంటే ఇండియాలో మంచి శాలరీ ఉండేది ఆమెకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె చేస్తుంది పార్ట్ టైం చేసి ఆమెకి ఎంత వస్తుంది, $800 వచ్చినాయి అనుకో. రూమ్ రెంట్కి ఒక 300 పోతాయి. అది కాకుండా ఒక 150 గ్రాసరీలకు పోతాయి. అది కాకుండా లేడీస్ షాపింగ్ ఉంటుంది కదా, మినిమం $100 దానికి పోతాయి. అది కాకుండా ఇప్పుడు లోన్లు స్టార్ట్ అవుతాయి కదా. ఎలా ఉందంటే ఇక్కడ పరిస్థితి అందరికి అనట్లా, కొంతమందికి, చాలా మందికి యాక్చువల్లీ నెల గడుస్తుంది అంతే. నిజంగా చెప్తున్నా, నెల గడుస్తుంది. కొంతమంది అయితే క్రెడిట్ కార్డుల మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు మామ. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియాలి ఇదంతా. ఫైనాన్షియల్ ఇష్యూ లేకపోతే వచ్చేసి హాయిగా ఎంజాయ్ చేయి ఇక్కడ అమెరికాలో. నిజంగా చెప్తున్నా మస్తు ఉంటుంది. నీకు ఎంజాయ్ చేయడానికి అమెరికా ఇస్ ద ప్లేస్. ఓకే, చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, ఇండియాలో మంచి జాబ్ ఉంది ఇప్పుడు అమెరికా రావాలా అని. ఇండియాలో నీకు మంచి జాబ్ ఉంటే ఇప్పుడు అమెరికాకి రాకనంట నేను. అంటే మాస్టర్స్కి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేం సీరియస్ గా. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తా చూడు. మాస్టర్స్కి వచ్చిన తర్వాత ఇండియా వెళ్ళని అనుకున్నా నేను కూడా ఒక కొన్నేళ్ళు. ఎందుకంటే ఏదైనా అవ్వచ్చు, ఖర్చులు అవ్వచ్చు, ఎందుకంటే ఆర్ వాట్ ఎవర్ అవ్వచ్చు. సడన్ గా మా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ చనిపోవడం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లోస్ టు అవర్ ఫ్యామిలీ అనమాట. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. గ్రేట్ ఫాదర్, అసలు గ్రేట్ పేరెంట్స్ మామ. ఈ విషయంలో అన్ఫార్చునేట్ గా అలా అయిపోయింది పాపం. మా అమ్మకి ఏం ఎక్కువ తెలీదు. ఓకే, అంటే ఫాదర్ కి ఎక్కువ నేను చేయలేకపోయాను యాక్చువల్ గా. ఆ విషయంలో బాధ అనిపిస్తుంది. ఎంతసేపు పేరెంట్స్ చేయడం సరిపోయింది మా మనకి, మనం వాళ్ళకి ఏం చేయలేకపోయాం. ఏంటో అది బాధ అనిపిస్తుంది. మాస్టర్స్ అయిపోయి కొంచెమన్నా వాళ్ళకి ఏమైనా చేస్తుంటే బాగుండేది. ఆయన ఎక్కువ ఏం చేసుకోలేదు. ఆయన గురించి ఎప్పుడు మా గురించే ఇలా ఇదేమో కొంతమంది లైఫ్స్ అంతే. ఏం చేస్తాం ఇప్పుడు. మా నాన్న పాపం కొవ్వొత్తులా కరిగిపోయారు. అసలు మాకు వెలిగిద్దామని మా నాన్న కరిగిపోయారు. మా అమ్మేమో ఇన్నసెంట్, ఏం తెలీదు. సర్లే, నా విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు కానీ ఇంతకంటే మాట్లాడలేకపోతున్నాను నేను ఇప్పుడు. మీరు మాత్రం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి, మంచిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడ కూడా మంచిగా బతకండి, మంచిగా ప్లాన్ చేసుకొని రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. అట్ ది సేమ్ టైం మంచిగా చదువుకొని కలర్ఫుల్ లైఫ్ బతకండి మామ. ఓకే, అంతే, అదే చెప్దాం అనుకున్నా. ఓకే బాయ్. సడన్ గా ఎమోషనల్ అయిపోయాను. చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఒక్క ఇన్సిడెంట్ జరగకపోయింటే ఎంత బాగుండి అనిపిస్తుంది మామ అప్పుడప్పుడు లైఫ్ లో.
ఎంత ఫాస్ట్గా అయిపోయింది మామ అంతా. చాలా సాడ్ థింగ్ ఏంటి తెలుసా మామ, మన పేరెంట్స్ అంతా మనకి చేసినా సరే మనం వాళ్ళకి తిరిగి ఏం చేయలేకపోవడం. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు మామ. నిజంగా పుట్టిన దగ్గర నుండి మా నాన్న చాలా చేశారు. అందుకే తల్లిదండ్రుల రుణం ఎవరు తీర్చుకోలేరంటారు. నిజంగా చాలా సార్లు నాన్నుంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఒక్కసారి గడిచిపోయింది ఏది వెనక్కి రాదు మామ. ఉన్నప్పుడే ఏదైనా. ఒక్కసారి వెళ్ళిపోయారంటే ఇంకా మెమరీస్ తప్ప ఏమి ఉండవు మనకి.